ఆమేన్. Every single one of you is important. మీలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. You are holy, you are holy, you are holy, you are holy. You don't seem to believe what I'm saying. నేను చెప్తున్న మాట మీకు నమ్మబుద్ధి అవటం లేనట్టు. You know, some of you looking at me, really? మీలో కొంతమంది ఎలా చూస్తున్నారంటే నిజమా అన్నట్టు చూస్తున్నారు. The Bible says every single person born on the earth is born with the anointing, is born with God's grace, giftings, and only when you use it will you really know what you really have. ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అభిషేకంతో వరాలతో అనేక అద్భుతంగా వాళ్ళు ఈ లోకంలో జన్మించారు. మీరు దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు దానిలోని మహాత్మ్యాన్ని చూస్తారు. Can I be very honest with you? మీతో నేను నిజంగా ఈ మాట చెప్పాలా? I am not more important than you. మీకంటే నేను ప్రాముఖ్యమైన వాడిని కాదు. It is because all of us are doing a function, and this is my function in the body of Christ. ప్రతి ఒక్కరం కూడా మనము మన యొక్క విధిని నిర్వర్తిస్తున్నాం. దేవుని యొక్క సంఘమైన ఈ శరీరంలో నేను నా భాగాన్ని నిర్వర్తిస్తున్నాను. You know, my dear brother is playing the keyboard for all my services, right? నా ఆరాధన అన్నిట్లోనూ కూడా ఆ సహోదరుడు కీబోర్డ్ వాయిస్తున్నాడు కదా. His is also a very important function. అది కూడా ఒక చాలా ప్రాముఖ్యమైన విధి. Everybody is important. ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమే. But for you to understand your importance, there are certain things you must know to do. మీ ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవడానికి కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. You know, I ask people, what is your role in the kingdom of God? నేను సాధారణంగా యవ్వనస్తుల్ని ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను. దేవుని రాజ్యంలో మీ పాత్ర ఏమిటి? And I get a very common response. నాకు మామూలుగా అందరి దగ్గర నుంచి ఒకే రకమైన సమాధానం వస్తూ ఉంటుంది. Brother, I've called to the ministry. బ్రదర్, నేను పరిచర్యకు పిలువబడ్డాను. That's a very strange answer. అది చాలా వింతైన సమాధానం. It is like going to a restaurant. ఒక రెస్టారెంట్కి వెళ్ళి and you say, please give me something to eat. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏదన్నా తినడానికి పెట్టండి అని అడిగారు అనుకోండి. What do you think the server will ask you next? వెంటనే ఆ సర్వర్ మరుసటి ప్రశ్న ఏమని అడుగుతాడు మిమ్మల్ని? ఇడ్లీ ఉంది, దోశ ఉంది, చపాతీ ఉంది, మీకు ఏం కావాలి? ఇడ్లీ ఉంది, దోశ ఉంది, చపాతీ ఉంది, ఏం కావాలి అని అడుగుతాడు. Am I right? అవునా కాదా? So in the ministry there are so many things that you can do. పరిచర్యలో మీరు చేయగలిగినవి అనేకమైన పనులు ఉన్నాయి. And I want to ask you a very direct question. నేను మిమ్మల్ని తిన్నగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. How many of us want to break addictions in our lives? మన జీవితంలో ఉన్న అలవాట్లు ఎంత మంది వాటిని వదిలించుకోవాలనుకుంటున్నారు, వాటిని పగలగొట్టాలి అని అనుకుంటున్నారు? I lift my hand up, ma. I don't know about you. నాకున్న కొన్ని అలవాట్లలోంచి నేను బయటకు రావాలని. All of us have problems. మనందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. The first problem is to think you don't have a problem. మనకి ఏ సమస్య లేదు అనుకోవడమే ఒక మొదటి సమస్య. And today I want to tell you how we can overcome problems and addictions. మనకున్న సమస్యలు, మనకున్న అలవాట్ల నుంచి ఎలాగా మనం బయటకు రావాలో నేను చెప్పాలనుకుంటున్నాను. Are you interested? మీకు దాని మీద ఆసక్తి ఉందా? When people in the Bible encountered the Lord Jesus Christ, బైబిల్లో ఉన్న వ్యక్తులు యేసుక్రీస్తుని వారు ఎదుర్కొన్నప్పుడు there was a transformation. వారి జీవితంలో ఒక రూపాంతరత జరిగింది. Amen. ఆమేన్. You talk about a man called Saul. మనము సౌలు అనే వ్యక్తి గురించి మాట్లాడతాం. The man's life was transformed because he encountered the Lord Jesus Christ on the road to Damascus. ఆ దమస్కుకు వెళ్ళే మార్గంలో ఆయన యేసుక్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు తన జీవితం మారిపోయింది. The only way you can overcome addictions, మీరు మీకున్న చెడు అలవాట్ల నుంచి
అధిగమించడం ఒకే ఒక మార్గం ఏంటంటే, is not by 5 steps of keeping away the mobile phone and running away and cutting your cable TV and all that. దానికి 5 అడుగులు ఉన్నాయి. మొట్టమొదటిది మీ మొబైల్ ఫోన్ దూరం పెట్టేయడం, మీ కేబుల్ టీవీని కట్ చేసేయడం, అవి కాదు. I must confess to you that I adopted all these methods and told people, if your phone is allowing you to sin, throw your phone in the toilet and apologize to the toilet. నేను ప్రజలకు చెప్పాను, ఒకవేళ మీకు మీ ఫోన్ ద్వారా సమస్య వస్తే మీ ఫోన్ తీసుకెళ్ళి టాయిలెట్లో వేసేసి టాయిలెట్కి క్షమాపణ అడగండి అని అన్నాను. But then I realized we can go and buy one more phone from Amazon. అక్కడ తర్వాత నాకేం తెలిసిందంటే, మనం మరలా వెళ్ళి అమెజాన్లో ఇంకొక ఫోన్ కొనుక్కోవచ్చు. End of the day, the external doesn't help the internal. అక్కడ మనం ఆ మొత్తానికి చివర్లో చూస్తే బయట చేసేది ఏ పని కూడా అంతర్గతంగా అది మార్పుని తీసుకుని రాదు. Are you understanding what I'm saying? Right? అర్థమవుతుందా? All right. You can take off your data from your phone, but you'll go and connect some hotspot somewhere else. ఒకవేళ మీరు మీ మొబైల్లో ఉన్న డేటా అంతా తీసేసిన మరలా ఎక్కడో ఇంకో హాట్స్పాట్లో మీరు దాన్ని కనుగొనవచ్చు. The only way you can come out of addictions and problems and issues, ఒకవేళ మీకున్న సమస్యలు, మీకున్న చెడు అలవాట్లు, వాటిలోంచి బయటకు రావడానికి ఒకే ఒక మార్గము is to have a very genuine encounter with the Lord Jesus Christ. చాలా ఖచ్చితమైన యేసు క్రీస్తుతో మీకు ఒక ఎదురుపాటు. I'm waiting for amen, because the Lord is listening to you. Amen. It's true. When you have a genuine encounter with the Lord Jesus Christ, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ఎదుర్కొన్నప్పుడు life changes. జీవితం మారిపోతుంది. The man Saul, a murderer, became the apostle Paul because of a very genuine encounter. ఒకవేళ అనేక మందిని హత్య చేసిన సౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తుని నిజంగా ఎదుర్కోవడం వలన మాత్రమే అపోస్తలుడైన పౌలుగా మారగలిగాడు. Peter, the man who said things in the wrong time, did many things at the wrong season, he also had a very genuine encounter. అదే విధంగా పేతురు తను ఒక ప్రత్యేకమైన సమయంలో ఏదో మాటలు మాట్లాడాడు, ప్రత్యేకమైన సమయంలో ఏదో పని చేశాడు. అయినా ఆ వ్యక్తి కూడా సరి అయిన సమయంలో యేసుక్రీస్తుని ఎదుర్కోవడం వలన మరలా మారగలిగాడు. When the Holy Spirit fell on him in the book of Acts chapter 2, he was transformed. అక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వారి పైకి దిగినప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. Are you understanding? అర్థమవుతుందా? So the question is, have you had a genuine encounter with Jesus? అక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు నిజంగా యేసుక్రీస్తును ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? You see, I'm not talking about coming to church on Sunday morning, Sunday evening and going back. I'm not talking about that. నేను ఆదివారం ఉదయం ఆరాధనకు రావడం వాటి గురించి నేను మాట్లాడటం లేదు. It means a genuine encounter which has changed your life. దాని అర్థం ఏంటి అని అంటే, నిజంగా యేసుక్రీస్తుని ఎదుర్కోవడం ద్వారా అది మీ జీవితాన్ని మార్చివేసి ఉండాలి. I know what an encounter is. నాకు తెలుసు ఎదుర్కోవడం అంటే ఏంటో. Because my life was drastically changed by the power of the Lord Jesus Christ. ఎందుకంటే నా జీవితము ప్రభువైన యేసుక్రీస్తు శక్తి ద్వారా నిజంగా మార్చబడింది. I was into drugs, alcohol, substance abuse and meddling with demons and things like that. నేను డ్రగ్స్ తో, ఆల్కహాల్ తో, దయ్యాలు అలాంటి వాటి అన్నిటితో కూడా నేను పనిచేస్తూ ఉండేవాడిని. My story is on my YouTube channel. You check it later. It will help you and bless you. నా నిజమైన కథ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి దాన్ని వినండి, దాని ద్వారా ఆశీర్వాదం పొందండి. And very honestly, I can't share my full testimony because it's in public. I can't be so descriptive. So it is mellowed down, but nevertheless that is good enough to shake you up. అక్కడ ఇంత బహిరంగంగా దాని గురించి అంత వివరణ ఇవ్వడం మంచిది కాదు, కాబట్టి దాన్ని వీలైనంత వరకు తగ్గించి అక్కడ చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ కథ అంతా మిమ్మల్ని కదిలించి వేస్తుంది. So what does it mean to have a true encounter with the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా ఎదుర్కోవడం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. Encounter, when I say encounter, what does it mean? నిజంగా మనం ఎన్కౌంటర్ చేయడం, ఎదుర్కోవడం అంటే దాని అర్థం ఏంటి? Number one, మొట్టమొదటిది,
right place, right time. సరి అయిన సమయంలో సరి అయిన స్థానంలో కలుసుకోవడం. Did you understand what I'm saying? నేను అంటున్న మాట అర్థమవుతుందా? Right place, right time. సరి అయిన స్థానంలో సరి అయిన సమయంలో ఎదుర్కోవాలి. The Bible says, and Paul, as actually Saul, was on a journey on the road to Damascus to persecute the church, and at that particular point in his life, the encounter happened. అక్కడ మనం చూస్తే సౌలు దమస్కుకు వెళ్తున్నాడు. అక్కడున్న సంఘాన్ని తను హింసించడానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అదే మార్గంలో తను యేసుక్రీస్తుని ఎదుర్కొన్నాడు. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? So the Lord actually has a moment to encounter you, and that moments are very, very important. ప్రభువైన యేసుక్రీస్తుకు మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేకమైన క్షణం ఉంది. ఆ క్షణం చాలా ప్రాముఖ్యమైంది. Amen. ఆమేన్. Everybody in the Bible, if you notice, the Lord met them at the right time. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మనం చూస్తే ప్రభువు వారిని ఒక ప్రత్యేకమైన సరి అయిన సమయంలో వారిని ఎదుర్కొన్నాడు. As a matter of fact, the book of Ecclesiastes chapter 3 verse 1 says, ప్రసంగి 3వ అధ్యాయం verse 1, మొదటి వచనంలో it మనం says, for చూడగలం. everything under the sun there is a season and there is a time. అక్కడ మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనకు కనబడుతుంది. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు అని ఉంటుంది. చెప్తున్నాను The చూడండి. devil has no power to stop an encounter that you're having with Jesus. మీరు యేసుని ఎదుర్కొనే ఆ సమయాన్ని ఆపడానికి సాతానుకు ఏ శక్తి లేదు. How do I know? మీకెలా తెలుసు It's అని because you are seated here. మీరు ఇక్కడ కూర్చున్నారంటే అదే కారణం. If the devil wanted it, he would have killed you at birth. ఒకవేళ ఈ సమయం వద్దు అని అనుకుంటే మిమ్మల్ని పుట్టినప్పుడే వాడు చంపేసి ఉండొచ్చు. He was unsuccessful. వాడు అక్కడ విజయవంతుడు అవ్వలేదు. Somebody say, thank you Lord, I'm alive. Hallelujah. కొంతమంది అంటారు, అమ్మ నేను ఇంకా బతికే ఉన్నాను, హల్లెలూయా అంటారు. But the point is, he can delay us or make us run faster that we miss the encounter moment. మనము ఆ ప్రత్యేక సమయాన్ని కోల్పోవడానికి వాడు కొన్నిసార్లు మనల్ని ఆలస్యం చేయవచ్చు, కొన్నిసార్లు మనల్ని త్వరగా ముందుకు తీసుకుని వెళ్ళిపోవచ్చు. How can he stop you from being there on time? అక్కడ సరి అయిన రీతిగా ఉండడానికి, సరి అయిన సమయంలో ఉండకుండా ఎలా చేయగలడు? Get you in the wrong relationship. మిమ్మల్ని ఏదో ఒక చెడు సంబంధంలో ఉంచగలడు. Get you in the wrong business. ఒక తప్పు వ్యాపారంలో ఉంచగలడు. Get you in the wrong job. ఒక తప్పు ఉద్యోగంలో ఉంచగలడు. Because we didn't hear the Lord, we say, okay, that's fine, and get into something like this. మనము ఆయన స్వరాన్ని వినలేదు కాబట్టి మనకు వచ్చిన ఉద్యోగంలో ఓకే ఇదే మంచిదే కదా అని మనం జాయిన్ అయిపోయి ఉండొచ్చు. And we go through that detour and waste our time, and somehow or the other miss the timing of God in our lives. మనము ఆ వేరే మార్గం గుండా వెళ్ళడం ద్వారా మనం మన సమయాన్ని కోల్పోయి దేవుని యొక్క సమయంలోనికి రాకుండా ఉంటాం. Am I making sense to you? ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతుందా? So the first thing for an encounter with is needed is the right time. కాబట్టి మనం ఆయనని ఎదుర్కోవడంలో ఉన్న మొట్టమొదటి అంశము సరి అయిన సమయంలో ఆయనని ఎదుర్కోవాలి. And the Bible calls it Kairos time. అక్కడ బైబిల్ దాన్ని ఏమంటుందనంటే ఖైరోస్ సమయము అని అంటారు. Kairos. ఖైరోస్. Kairos means not physical time. ఖైరోస్ అంటే భౌతికంగా మనం చూసే సమయం కాదు. It is God appointed time for you. అది మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సమయం. Galatians 4:4 పత్రిక 4:4 చెప్తుంది. In the fullness of time God sent his son. At the right season God sent his son. అక్కడ ఏమని రాయబడి ఉంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. Even for salvation there's the right Kairos moment. అదే విధంగా రక్షణ కొరకు కూడా ఒక సరి అయిన ఖైరోస్ సమయం ఉన్నది. Lift your hands and pray. మీ చేతులు పైకెత్తి ఒకసారి ప్రార్థన చేయండి. Lord, let me not miss my Kairos moment. ప్రభువా, నా ఖైరోస్ సమయాన్ని నేను కోల్పోకుండా నాకు సహాయం చేయండి. Amen. ఆమేన్. అంశము. Do you know what an encounter means? It means meeting the Lord face to face. That's what అక్కడ ఎన్కౌంటర్ అని అనగానే ముఖాముఖిగా కలుసుకోవడం. Okay, just in case you ముఖాముఖిగా కలుసుకోవడాన్నే ఎన్కౌంటర్ అంటారు. Exodus 3, Moses goes and he finds a burning bush.
ఆది నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే వెళ్ళినప్పుడు అక్కడ మండుచున్న ఒక పొదను చూస్తూ ఉన్నాడు. The Lord attracted him through a bush which was burning but not consumed. అక్కడ ప్రభువు మోషేని ఎలాగా తను ఆకర్షించాడు అని అంటే అది ఒక పొద మండుతుంది కానీ అది అక్కడ కాలిపోయి ఆరిపోవటం లేదు. You know, let me tell you something to all of you today. ఈ దినం మీతో ఒక మాటను చెప్పాలి. The Lord has put so many burning bushes in your life. మీ జీవితంలో దేవుడు అనేకమైన మండుతున్న పొదలను పెట్టాడు. But we are very busy to ignore that and move on. మనం ఎంత తీరిక లేకుండా ఉన్నామంటే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాం. It's true. అది సత్యము. He's done everything in his power to try to get your attention. మీ యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఆయన చేయగలిగిన సమస్తము ఆయన చేస్తూనే ఉన్నాడు. But I'm talking about your life. నేను మీ జీవితం గురించి మాట్లాడుతున్నాను. What is happening to me now? Why is it happening to me like this? Why? మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది ఎందుకు జరుగుతుంది? You see, some of us are waiting for heaven to open. మనలో కొంతమంది పరలోకం తెరవబడడం కొరకు ఎదురు చూస్తున్నారు. And you want God to say, "Thus said the Lord." అక్కడి నుంచి పైనుంచి ప్రభు నీతో ఎలా చెప్తున్నాడు అనే మాట వినబడడం కొరకు చూస్తున్నారు. No. But God is not going to open the windows of heaven and speak to you like that. పరలోకం తెరవబడి ప్రభు మీతో అలా మాట్లాడడం జరగబోదు. Some of us are waiting for a vision to come. కొంతమంది వారికి దర్శనం రావాలి అని ఎదురు చూస్తున్నారు. Be careful of visions and dreams. దర్శనాలు కలల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Be careful because it has to be grounded back to the word of God. ఎందుకంటే మీకు వచ్చే దర్శనం గాని కల గాని అది మరలా వాక్యం పైనే అది ఆధారపడి ఉండాలి. The so-called prodigal son, మనము బైబిల్లో చదివిన తప్పిపోయిన కుమారుడు గురించి, he also went on a wrong route. ఆ వ్యక్తి కూడా ఒక తప్పు మార్గంలో వెళ్ళిపోయాడు. And then one day something happened. ఒక దినం మాత్రం ఏదో జరిగింది. Tell me if I am right or tell me if I am wrong, okay? నేను చెప్పిన మాట అవునా కాదా చెప్పండి. Heavens opened. ఆ దినం అతనికి ఆకాశం తెరవబడింది. And the Lord said, "Son." ఆ దినం ప్రభు అన్నాడు, కుమారుడా. అవునా కాదా అంటా ఉంటారు కదా. This man did not have heavens open. Neither an angel came to talk to him. ఈ వ్యక్తికి ఆకాశం తెరవబడలేదు, ఏ దేవదూత కూడా వచ్చి తనతో మాట్లాడలేదు. One thing happened. ఒకటి మాత్రం జరిగింది. He used his brains. తన మెదడుని వాడడం మొదలు పెట్టాడు. What is happening to my life? నా జీవితానికి ఏం జరుగుతుంది అని ఆలోచించడం మొదలు పెట్టాడు. He said, "But the servants in my house have a greater life than me. My friendship is now with the pigs. I'm eating pig food. What is wrong with me?" He began to think. తను ఆలోచించడం మొదలు పెట్టాడు. మా ఇంటిలో ఉన్న పని మనుషులు నాకంటే మంచి జీవితం జీవిస్తున్నారు, నేనైతే ఇక్కడ పందులు తినే ఆహారం వాటితో సాంగత్యం చేస్తున్నాను అంటున్నాడు. Please church, think. సంగమా దయచేసి ఆలోచించండి. Don't wait for God to open heaven and talk to you. పరలోకము తెరవబడి దేవుడు మీతో మాట్లాడడం కొరకు ఎదురు చూడవద్దు. Think what is happening to my life right now. ఈ క్షణంలో నా జీవితానికి ఏం జరుగుతుంది అని ఆలోచించండి. That will bring you to a conclusion. అది మిమ్మల్ని ఒక ముగింపునకు తీసుకుని వస్తుంది. That will at least cause you to have an encounter. అది కొంచెమైనా మిమ్మల్ని ఆయనను ఎదుర్కొనేలా చేస్తుంది. Because this one thinking brought the man to his father's house, and there was an encounter with the father, and his life changed to the better. ఈ ఒక్క ఆలోచనే ఆ వ్యక్తిని మరలా తన ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. తండ్రిని కలుసుకున్నాడు. తండ్రిని కలుసుకోవడం ద్వారా తన జీవితం మరలా మార్పు చెందింది. Will somebody say amen? ఆమేన్ అని చెప్దామా? So Moses, the Bible says, he had an encounter with the Father, with the Lord. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మోషే ప్రభువుని ముఖాముఖిగా కలుసుకున్నాడు అని చెప్తుంది. His life transformed completely. తన జీవితం పూర్తిగా మారిపోయింది. You see, the man who had just murdered somebody and he had come, but when he faced the Lord in that burning encounter, not only was the burning bush not consumed, that fire burnt his heart. అక్కడ ఒక వ్యక్తిని హత్య చేసి పారిపోయొచ్చి దూర దేశంలో ఉన్న ఆ వ్యక్తిని ఆ మండుచున్న పొద
తనని ఆకర్షించడమే కాకుండా ఆ మండుచున్న పొద ద్వారా తను కూడా కాల్చివేయబడ్డాడు. Many years later, he made a prayer like this. అనేక సంవత్సరాల తర్వాత తను ఇటువంటి ప్రార్థన ఒకటి చేశాడు. He says, Lord, ఆయన అంటున్నాడు, ప్రభువా, if your presence does not come with me, నీ సన్నిధానం నాతో రాకపోతే I am not going. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. Amen. ఆమేన్. If your presence does not come with me, నీ సన్నిధానం నాతో రాకపోతే I will not go anywhere. నేను ఎక్కడికి వెళ్ళను. Hallelujah. హల్లెలూయా. When the presence of God fills our life, దేవుని సన్నిధి మన జీవితాన్ని నింపివేసినప్పుడు there is 100% transformation. అక్కడ 100% మార్పు జరుగుతుంది. Will somebody say amen? ఆమేన్ అని చెప్దామా? I have to take the time to define what the presence of the Lord is. దేవుని సన్నిధి అంటే నేను నిర్వచించాలని కోరుకుంటున్నాను. When we say I felt the presence of the Lord, ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిని అనుభవించాను అని మనం అన్నప్పుడు, we're talking about a feeling that we feel from the top of our head to the soles of our feet. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, నేను దాన్ని అలా ఫీల్ అవుతున్నాను, నా నడినెత్తి నుంచి అరికాల వరకు అలాగే భావిస్తున్నాను అంటారు. Why do we worship the Lord? ఎందుకు మనం దేవుని ఆరాధిస్తున్నాం? I want to feel that feeling. నేను ఆ అనుభవాన్ని అనుభవించాలనుకుంటున్నాను. Nothing wrong in feeling, అనుభవించడంలో ఏ తప్పు లేదు. but stopping with the feeling is wrong. అనుభవంతోనే ఆగిపోవడం తప్పు. Do you think the Holy Spirit wants to come and give you a good feeling? పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు ఒక మంచి అనుభవం మాత్రమే ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారా? The Bible talks about what the presence of the Lord can actually do. దేవుని సన్నిధి నిజంగా ఏమి చేయగలదో బైబిల్ మనకు చెప్తూ ఉంది. In the Old Testament, the presence of the Lord was depicted in the form of the tabernacle. పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధానం దేవుని గుడారముగా అది మనకు చూపించబడింది అనుకుంటున్నాను. First Chronicles chapter 13 and verse number 14. మొదటి Write it down, that's all. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలుగుతాం. Listen, the Bible says the ark of God remained with the family of Obed Edom in his house for 3 months. దేవుని మందసము ఒబెదెదోము ఇంటిలో. See, the ark of the covenant was going back to the city of David, but it was parked in the house of this man called Obed Edom. It was parked in his house for 3 months. అక్కడ దేవుని మందసము అక్కడ బయట నుంచి దావీదు పట్టణానికి వెళ్ళే సమయంలో మధ్యలో 3 నెలల పాటు ఈ ఓబేదెదోము తన యొక్క గృహంలో 3 నెలలు ఉండిపోయింది. What happened as the consequence of the presence of the Lord in the house of this man called Obed Edom? ఓబేదెదోము అనే ఈ వ్యక్తి ఇంటిలో 3 నెలలు దేవుని మందసం దేవుని సన్నిధానం ఉంటే వారికి ఏం జరిగిందో మనం అక్కడ చూస్తాం. The Bible says, and the Lord blessed the house of Obed Edom, and not only that, and all that he had. అక్కడ ఆ వచనం చివర్లో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. Somebody say amen. ఆమేన్ అని చెప్దామా? It's just not a feeling. అదేదో ఊరికే ఏదో చిన్న అనుభవం కాదు. It is an empowering. అది మనల్ని శక్తివంతం చేయడం. To do something for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు ఏదో చేయడం. I'm only saying that God anoints you to serve him. దేవుడు ఆయనను సేవించడానికి ఆయన మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. And so in the process of that anointing and the presence of God, ఆయన మనల్ని అభిషేకించే ఆ ప్రక్రియలో ఆయన సన్నిధిలో, as you are desiring to serve him in a magnitude bigger than what it is right now, ఇప్పటికంటే కూడా చాలా గొప్పగా మీరు ఆయన సేవించాలని కోరుకుంటున్నారు కాబట్టి every addiction, everything will break automatically, because the anointing is come to break those chains for you to go forward and serve the Lord. ప్రతి చెడు అలవాటు గాని ప్రతి సమస్య గాని ఆయన అభిషేకం ప్రతి దాన్ని విరగగొట్టి దానిని తొలగిస్తుంది. Am I making sense to you? ఇప్పుడు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? The presence of God contains 2 things.
దేవుని సన్నిధి రెండు అంశాలను కలిగి ఉంది. How many of us know the story of the wise virgins and the foolish virgins? మనలో ఎంత మందికి బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల యొక్క కథ మనకు తెలుసు. So if you know, which chapter is it in? Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అది రాయబడి ఉంది. 5 wise, 5 foolish. 5 బుద్ధిగల కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. If you line everybody up here, ఒకవేళ ఈ 10 మందిని వరుసగా నిలబెట్టామనుకోండి, can you make out the difference? మీరు ఆ 10 మందిని ఇలా చూడగానే వీళ్ళు ఎవరు ఏంటో చెప్పగలరా? But how do you make out the difference? కానీ వారిలో ఎవరు బుద్ధి గలవారు ఎవరు బుద్ధి లేని వారు ఎలా తేడా చెప్పగలరు? All of them had lamps. అందరి దగ్గర వారి దగ్గర దీపాలు ఉన్నాయి. All of them had oil. వారందరి దగ్గర కూడా నూనె ఉంది. They did not have sufficient oil. బైబిల్ ఏం చెప్తుందంటే వారి దగ్గర తగినంత నూనె. Did you understand? అర్థమవుతుందా? So what is wise, what is foolish? కాబట్టి ఇక్కడ తెలివి గలవారు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అనే దానికి తేడా ఏంటి? Is the wise had the lamp and the oil, బుద్ధి గలవారి దగ్గర దీపం ఉంది, వారి దగ్గర నూనె కూడా ఉంది. and the foolish had lamps but no oil. ఈ బుద్ధి లేని వారి దగ్గర దీపములు ఉన్నాయి కానీ వారి దగ్గర నూనె లేదు. So what is the lamp? ఈ దీపము అంటే ఏంటి? 119 verse 105. కీర్తనలు 119 105వ వచనంలో, Thy word is the lamp. నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం ఏంటి? ఇప్పుడు దీపం ఏంటి? వాక్యము, దేవుని వాక్యం. All right. Now the oil symbolizes the Holy Spirit. ఇక్కడ నూనె అనేది పరిశుద్ధాత్మను అది మనకి చూపిస్తుంది. Did you understand? ఇప్పుడు అర్థమైందా? So if you use the word without the wick being immersed in the oil, you're still speaking the word, but you don't have the illumination of the Holy Spirit to let that light burn bright, to give it adequate territory coverage. And therefore the problem is, though you have the light, you don't have the oil, there is honestly a deficiency in revelation. ఒకవేళ మనం దాన్ని ఈ రెండు కలిపి చూస్తే మీ దగ్గర దీపము ఉన్నా కూడా ఒకవేళ మీ దీపానికి సరి అయిన నూనె లేకపోతే ఆ నూనె వత్తి మాత్రమే వెలిగిస్తుంది కాబట్టి అది సరి అయిన వెలుగునివ్వదు. అదే ఒకవేళ మీరు ఆ నూనె అనే పరిశుద్ధాత్మ యొక్క అర్థంలో మీరు ఆ వాక్యాన్ని చూడగలిగితే అది సరి అయిన ప్రకాశాన్ని అది మీకు ఇస్తుంది. I hope I'm making myself clear. ఇప్పుడు ఆ నూనె వాక్యం గురించి నేను సరి అయిన విధంగా మీకు చెప్పాను అని అనుకుంటున్నాను. Did you understand? ఇప్పుడు అర్థమైందా? You see, the true presence is the word and the Holy Spirit. కానీ ఇప్పుడు నిజమైన సన్నిధానము అని అంటే దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ. The Spirit, అక్కడ ఆత్మ and the word. వాక్యము. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? That's when light came and dispelled darkness. ఆ సమయంలోనే వెలుగు వచ్చి చీకటి అంతటిని కూడా అది వేరుపరిచింది. If you understand the power of the word and the anointing of the Spirit, both together causes an explosion and revelation. మీరు ఒకవేళ దేవుని వాక్యము పరిశుద్ధాత్మ యొక్క ఆ సహవాసంలో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడనే ఆ స్పృహను మీరు కలిగి ఉంటారు. You are carrying the presence in the marketplace. You are carrying the presence in the cab, in the bus, wherever you go. కాబట్టి మీరు బస్సులో వెళ్తున్నా, మార్కెట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నేను దేవుణ్ణి కలిగి ఉన్నాననే స్పృహను మనం కలిగి ఉండాలి. And in this presence, in this kind of environment, ఈ వాతావరణంలో the Bible says there is fullness of joy. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ సంపూర్ణ సంతోషములు సంపూర్ణ ఆనందము కలదు అని చెప్తుంది. That's Psalms chapter 16 and verse number 11. కీర్తనలు 16:11లో అది రాయబడి ఉంది. Did you understand? ఇప్పుడు అర్థమవుతుందా? The first thing that you need to have is a true encounter with the Lord, is to give him the time and the right moment for him to interact with you. మీరు మొట్టమొదటిగా చేయవలసింది సరి అయిన సమయం, సరి అయిన ప్రదేశంలో ఆయనను ముఖాముఖిగా కలుసుకోవడం.
I'm going to close with one last portion of scripture in 2 Kings chapter 4. 4వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపించి నేను ముగించాలి అని The అనుకుంటున్నాను. Bible says Elisha visited a lady's house, was a very notable and a very respectable woman. అక్కడ ఎలీషా ఒక స్త్రీని కలుసుకున్నాడు. ఆ స్త్రీ ఎంతో పేరు ప్రఖ్యాతులు గలించి ఎంతో గౌరవప్రదమైన స్త్రీగా ఉంది. I'm going to teach you how we can host the presence of the Lord. దేవుని యొక్క సన్నిధానాన్ని మనం ఎలా కలిగి ఉండాలో ఇక్కడ నేను మీకు So చూపించాలనుకుంటున్నాను. Elisha comes and he goes. ఎలీషా ఆ ఇంటికి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. And the woman said, no, this man of God, he's coming and going, but let us build him a room. ఇక్కడ ఈ దైవజనరాలు అనుకుంటుంది, దైవజనుడు వస్తున్నాడు కాబట్టి ఆయన ఉండడానికి నేను ఒక గృహాన్ని, ఆయన ఒక గదిని నిర్మిస్తాను అనుకుంది. If you're coming on a Sunday and saying hallelujah, I feel the presence, and going back, he is visiting you and you are visiting him, that's not very good. ఒకవేళ మీరు ఆదివారం ఇక్కడికి వచ్చి హల్లెలూయా పాడి వెళ్ళిపోతుంటే మీరు వచ్చి ఆయన దర్శించి వెళ్ళిపోతున్నారు, లేదా ఆయన వచ్చి మిమ్మల్ని దర్శించి వెళ్ళిపోతున్నాడు. But this woman said, I'm going to build him a room. కానీ ఈ స్త్రీ అనుకుంటుంది, నేను ఆయనకి ఒక గది నిర్మిస్తాను అనుకుంది. What does it take to build a room? ఒక గది నిర్మించాలంటే ఏం అవసరం అవుతుంది? Number 1, మొట్టమొదటిది planning. దానికి ఒక ప్రణాళిక కావాలి. Number 2, రెండవది finances. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కావాలి. Number 3, a team to make it happen. మూడవదిగా దాన్ని కట్టడానికి ఒక బృందం కావాలి. And number 4, you need to have a heart to host the man of God. నాలుగవదిగా ఆ దైవజనుడిని మీ ఇంట్లో ఉంచుకునే హృదయం మీకు ఉండాలి. The Holy Spirit is like compared to Elisha. అక్కడ మనము పరిశుద్ధాత్మని ఎలీషాతో మనం పోల్చవచ్చు. And so the woman made a room. కాబట్టి ఆ స్త్రీ ఒక గదిని ఆమె కొరకు నిర్మించింది. Put a bed for him. ఆయనకు ఒక పడకను ఏర్పాటు చేసింది. Put a table. ఆయనకు ఒక బల్లని ఏర్పాటు చేసింది. Put a chair. ఆయనకు ఒక కుర్చీని ఏర్పాటు చేసింది. Put a lampstand for light. అక్కడ వెలుగు కోసం ఒక దీపపు స్తంభాన్ని ఏర్పాటు చేసింది. She hosted the man of God. ఆమె దైవజనుడిని తను ఆతిథ్యం ఇచ్చింది. This is the meaning of hosting the presence of God. ఇది దేవుని సన్నిధానంలో ఆతిథ్యం ఇవ్వడం అంటే అర్థం ఇదే. Not just feeling and going back. No, that's not. అదేదో అనుభవించి మరలా తిరిగి వెళ్ళిపోవడం కాదు. The Lord wants to come and dwell with you and in you. ప్రభు వచ్చి మీతో నివసించి మీలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. Because she hosted the man of God, ఆమె దైవజనునికి ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి, and when there was a disaster in that house, ఆ గృహంలో ఒక గొప్ప ప్రమాదం జరిగినప్పుడు, when the son died, ఆమె కుమారుడు మరణించినప్పుడు, because of the presence of the man of God, దేవుని దైవజనుని యొక్క సన్నిధానం వలన, he went and he resurrected the dead boy back to life. మరలా ఆ చనిపోయిన ఆ కుమారుణ్ణి మరలా తను తిరిగి జీవింపచేశాడు. హల్లెలూయా. If the Holy Spirit is inside you, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తే, when the presence of the Lord is inside you, దేవుని యొక్క సన్నిధానం మీలో నివసిస్తూ ఉంటే, he will revive dead things in your life. మీ జీవితంలో మృతమైన వాటిని ఆయన మరలా జీవింపచేస్తాడు. Anything dead, he will bring it back to life. ఏదైతే మరణించిందో వాటిని మరలా ఆయన మరలా జీవింపచేస్తాడు. If you receive it, it is yours. ఒకవేళ దీన్ని మీరు స్వీకరిస్తే ఈ యొక్క ఆశీర్వాదం మీదే. It is yours. Say amen and receive that. ఆమేన్ చెప్పి ఈ ఆశీర్వాదం తీసుకోనండి. Hallelujah. హల్లెలూయా. This is an encounter. The presence of God. ముఖాముఖిగా ఎదుర్కోవడం అంటే, once you have this encounter, ఒకసారి మీరు ఆ ముఖాముఖిగా ఎదుర్కొంటే, things will die automatically. అక్కడున్న విషయాలన్నీ కూడా ఆటోమేటిక్ గానే అవి చనిపోతాయి. You know the song which says turn your eyes upon Jesus? అక్కడ టర్న్ యువర్ ఐస్ ఆన్ జీసస్ అనే ఒక పాట మీకు తెలుసా? You know the song? ఆ పాట మీకు తెలుసా? No. It says turn your eyes upon Jesus, look full in his wonderful face, and the things of the earth will become strangely dim in the light of his glory and grace. Beautiful song. అద్భుతమైన పాట. It says you are holy, you are holy, you are holy, you are holy, my King. Mandele breke badula madara. I love you,